హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్ టీఎస్ లా సెట్ పీజీఎల్ సెట్ 2024 సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలాగే టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 3 years కి ఎప్పుడు, 5 years కి ఎప్పుడు, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మొత్తం అంతా చూడండి. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదండి. 1st తారీఖు నుంచి అంటే మార్చి 1వ తారీఖు నుంచి మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో 1వ తారీఖునే మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. అలాగే ఎక్స్ట్రా అంటే ఫైన్ తో పాటు మనకు మే దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే రేపు ఒక డీటెయిల్ వీడియో చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఇవన్నీ కూడా అది చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే మన వీడియో చూసి 1-2 సార్లు చూసి అయితే చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మనకు కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ చేసుకోలేరు మీరు, మళ్ళీ దానికి స్పెసిఫిక్ టైం అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మే 20 నుంచి 25 తారీఖుల్లో మాత్రమే మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇబ్బంది పాలవుతారు. అందుకనే మీకు తెలిస్తే చేసుకోండి, లేకపోతే నెట్ సెంటర్స్కి వెళ్ళి చేసుకోండి. అయితే డీటెయిల్ నోటిఫికేషన్ లో ఉండే అంశాలన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ 6000 పీపుల్ చూశారు. సో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చాలా విషయాలు అందులో మాట్లాడుకోవడం జరిగింది. కాంపిటీషన్ ఎలా ఉంది, సిలబస్ ఏంటి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ బుక్స్ వాడాలి, సో ఇలా చాలా బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే ప్రిపరేషన్ ఇంకా 3 నెలలు మాత్రమే ఉందండి. మీరు కొంచెం కేటాయిస్తే అంటే మన ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ లో కానీ ఎక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి, కాకపోతే అంత అవసరం లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ వీడియో ఒకసారి చూసినట్లయితే టాపర్స్ తో ఒక వీడియో అయితే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆయన ఏవైతే చెప్పారో అవి తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో 3 months టైం ఉంది. 3 months లో కూడా మీరు ఒక టైం కేటాయిస్తే, అంటే చాలా మంది మనం ఏం చేస్తామంటే చూస్తాము, వదిలేస్తాము, దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయమన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు రోజుకు ఒక 2-3 గంటలైనా చేసినట్లయితే మంచి ర్యాంక్ అయితే వచ్చే అవకాశం ఉంది. టీఎస్ లా సెట్ మరీ చెప్తున్నాను, కాంపిటీషన్ చాలా హెవీగా ఉందండి. సీట్స్ వచ్చేటప్పటికి దాదాపుగా 7-8 వేలే టోటల్ అన్ని సీట్స్ కలిపి, 5 years 3 years అన్ని కలిపి. కానీ కాంపిటీషన్ మాత్రం 45,000 మంది వరకు మాత్రం ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో తప్పకుండా ఈ 2 వీడియోస్ అయితే చూడండి. చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉండడం జరిగింది. సో నేను పైన ఇవన్నీ కూడా చెప్పుకుందాము. అలాగే రేపు డీటెయిల్డ్ మన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఇవన్నీ కూడా వీడియో వస్తుంది కాబట్టి అప్పుడు మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలని చూస్తే 1వ తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ 15, అంటే దాదాపుగా 1 month 15 days టైం మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత లేట్ ఫీజుతో మనకు మే నెల దాకా 4000 తో మే 25 దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేసేయండి. ఏప్రిల్ 15 వరకు ఇంకా మన వీడియోస్ వస్తూ ఉంటాయి. షార్ట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను దీని గురించి. కాబట్టి ఏప్రిల్ 15 వరకు అయితే మనకు టైం ఉండడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు, తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్స్ ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ లోనే, ఏదైతే మన అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ ఎప్పుడని మనం చూసినట్లయితే జూన్ 3వ తారీఖు అండి. జూన్ 3వ తారీఖు మనకి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 2 సెషన్స్ తో ఉండడం జరుగుతుంది. ఒకటి 3 years వాళ్ళకి, రెండోది 5 years, అలాగే ఎల్ఎల్ఎం వాళ్ళకి కలిపి ఒక రోజు ఉంటుంది. 3 years చూసినట్లయితే 10:30 నుంచి 12 గంటల వరకు, అలాగే 5 years అలాగే ఎల్ఎల్ఎం వాళ్ళకి చూసినట్లయితే అదే రోజు 2:30 PM to 4 PM వరకు అయితే మనకు ఉండడం జరుగుతుంది. లాస్ట్ 2 years అయితే 2 days జరిగేది, అలాగే 2-3 బ్యాచెస్ జరిగేవి అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ అలాగే అప్లికేషన్స్ ఎక్కువ వచ్చేది కాబట్టి. అలాగే ఈ సంవత్సరం కూడా ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే మళ్ళీ వాళ్ళు డేట్స్ అయితే మార్చడం జరుగుతుంది, లేదా ఒక 2-3 బ్యాచెస్ కింద వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో మన అప్లికేషన్స్ ని బట్టి ఈ ఎగ్జామ్ డేట్ అనేది మళ్ళీ మారచ్చు, లేదా అదే డేట్ న పెట్టచ్చు. తర్వాత కీ వచ్చేసి 6వ తారీఖు అని చెప్పి, అలాగే అబ్జెక్షన్స్ 7, అలాగే రిజల్ట్స్ మనకు 1 month లేదా 2 months తర్వాత అయితే మనకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ డేట్స్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే ఓసీ అండ్ బీసీకి 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్కి 600 రూపీస్, అలాగే పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఓసీ బీసీకి 1100 రూపీస్, ఎస్సీ ఎస్టీకి అయితే 900 రూపీస్ గా మనకు ఉండడం జరిగింది. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ లో మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఏదైనా డౌట్స్ కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కలిపి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మామూలుగా మళ్ళీ చెప్తాను. 10+2+3 ప్యాటర్న్ అయితే 3 years కి మీరు అప్లై చేసుకోవచ్చు. 10+2 ప్యాటర్న్ అయితే మీరు 5 years కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎల్ఎల్ఎం ఉండాలంటే ఎల్ఎల్బి 3 years కానీ, ఎల్ఎల్బి 5 years కానీ డిగ్రీ మీరు చేసి ఉండాలి. అలాగే టీఓఎస్ఎస్ టాస్, అలాగే డిస్టెన్స్ డిగ్రీ, సో వీటికి సంబంధించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో మీరైతే అప్లై చేసుకోండి.
ప్రస్తుతానికి మీ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకొని అయితే వాళ్ళు జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మరి ఎన్రోల్మెంట్ విషయానికి వచ్చేసినట్లయితే అప్పటి రూల్స్ ను బట్టి ఉంటాయి. అయితే ప్రస్తుతానికి మీరు భయపడకుండా ప్రస్తుతానికి అప్లై చేసేసుకోండి. మళ్ళీ కౌన్సిలింగ్ టైం కి ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి టాస్ గానీ అలాగే డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళు గానీ అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో తర్వాత మనకి ఇక్కడ టెస్ట్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 21 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మొత్తం అంతా చూసుకోండి. అయితే ఇవన్నీ కూడా మనం రేపు చేయబోయే అంటే ఎలా అప్లై చేయాలనే వీడియోలో ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో జస్ట్ నార్మల్ గా మొత్తం అంతా ఒకసారి చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇంకా 3 months మాత్రమే టైం ఉంది. ఈ లోపు మీరు ఒక కొంత టైం ను కేటాయించి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచి ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. నెగిటివ్ మార్కింగ్ మనకు లేదు కాబట్టి సో మీకు మంచి ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సిలబస్ ఒకసారి మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది తెలుగు లా స్టూడెంట్స్.in అని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు టీఎస్ లా సెట్ కి సంబంధించిన ఈ లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక బ్లాగ్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్, క్వాలిఫికేషన్, సిలబస్ ప్యాటర్న్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసినట్లయితే కింద మీకు సో ఈ విధంగా ఉంటాయి 3 లింక్స్ కూడా మీరు క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చాలా టోటల్ గా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సెక్షన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, సో మెంటల్ అబిలిటీ, సిలబస్ టాపిక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎంత టైం ఎంత, అలాగే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఎన్ని మినిట్స్ ఉంటుంది, అలాగే ఇలా బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవి ప్రింట్ అవుట్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.